దక్షిణాఫ్రికాలో G20 సదస్సులో భారత పాత్రపై చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు నమస్కారం. సార్ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో G20 సదస్సు అనేది ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది. మరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సదస్సు వల్ల సమాజానికి ఏం జరుగుతుందంటారు? అంటే దీనిలో ఇండియా పాత్రని ఏ విధంగా చూడాలంటారు? సిరి మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. 2022లో మన దగ్గర ఈ G20 సదస్సు జరిగినప్పుడు మనం దక్షిణాఫ్రికాను ఆహ్వానించాం. దక్షిణాఫ్రికా అప్పటి నుంచే సభ్య దేశానికి చేరింది. అంతకుముందు లేకుండే. G19 అంతకుముందు 19, 20 దేశాలైనవి. దాంతో మొట్టమొదటిసారి ఇప్పుడు దీనికి మనకు ఆతిథ్యం ఇస్తుంది. ఇదివరకు ఆఫ్రికాలో మొట్టమొదటి దేశం మనకి ఇది. ఆతిథ్య దేశం కూడా ఇది మొట్టమొదటిసారి. కనుక గతంలో చూసాం దక్షిణాఫ్రికా అనగానే మనకు చాలా వరకు ఏం గుర్తొస్తుంది, మనకు గాంధీ మహాత్ముని ఆనాడు ఫస్ట్ క్లాస్ ట్రైన్ నుంచి గెట్టేసిన సందర్భం గుర్తొస్తుంది. కానీ వాళ్ళ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా పాత్ర కూడా పెద్దగా మారింది. వాళ్ళు మన గాంధీ మహాత్ముని కూడా అక్కడ మంచి విలువ ఇచ్చి వారికి ఆనాడు చేసిన అవమానానికి వాళ్ళు ఇప్పుడు మన నివాళులు అర్పిస్తున్నారు. గాంధీ మహాత్ముని విగ్రహాలు ఎక్కడ కనపడతాయి ఆనాటి స్మృతి పథంలో. కనుక ఇప్పుడు ఈ G20 దేశాలు ఎట్లా ఏర్పడ్డాయి అనే ఉద్దేశం మనం ఒకసారి మాట్లాడుకుంటే, అంతకుముందు G7 దేశాలు ఉండే కదా. అట్లా అంతకుముందు కూడా 95 నుంచే మనం ఒక రకంగా చెప్పాలంటే సార్క్ సదస్సు పెట్టుకున్నాం. అంటే ఒకటి వ్యవస్థలు విఫలమైన సందర్భంలో వేరు వేరు కూటమిలు పెట్టుకోవాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగా వచ్చింది. ఉదాహరణ గతంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఉద్భవించింది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు. అవి ఒప్పందం కుదుర్చుకోవాలి, అనవసరంగా యుద్ధాలు చేసుకోవద్దని. అది 25 ఏళ్ళకి ముసలిది అయిపోయింది. 25 ఏళ్ల తర్వాత మనకు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో నానాజాతి సమితి పనికిరాదనుకొని లీగ్ ఆఫ్ నేషన్స్ రద్దు చేసుకొని ఐక్యరాజ్య యునైటెడ్ నేషన్స్ అని మనం పెట్టుకున్నాం. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోవడం, స్థానిక సమస్యలు స్థానిక అంటే కొన్ని దేశాల మధ్య స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోకపోవడం, వైరుధ్యాలు అట్లాగే ఉండడం. దీంతో మొత్తం G7 దేశాల సమావేశం ఉద్భవించింది. G7 దేశాల్లో యూరోపియన్ యూనియన్ తో సహా అమెరికా మిత్ర రాజ్యాలే ఉన్నాయి. అటు సోవియట్ రష్యా లేదు, ఇండియా లేదు, ఇట్లాగ మన చైనా లాంటి అగ్ర దేశాలు ఏవీ లేవు. కానీ వాళ్ళ 7 దేశాల నుంచి 8 కొంత చేర్చుకుంటూ వాళ్ళు G7 దేశాలు పటిష్టపరుచుకుంటూ మనను కూడా ఆహ్వానిస్తున్నారు. భారత్ను కూడా అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ శాశ్వత సభ్య దేశం కాదు మన అందులో. ఇట్లాగే G20 దేశాల ఆవిర్భావానికి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలి, దేశంలోని ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక శక్తులను G7 కు కొనసాగింపే G7 ను విస్తృతపరచడమే G20 దేశాల సమ్మేళనం అనొచ్చు. దీనిలో మన దేశంతో పాటు కెనడా నుంచి మొదలు పెడితే దాదాపు 19 దేశాలు ఉంటే 20 దేశంగా యూరోపియన్ మన దక్షిణాఫ్రికా చేరింది. ఈ 20 దేశంగా ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి అంటే మిలీనియం గోల్స్ 2020 సంవత్సరంలో ఉండే 2015 తర్వాత మిలీనియం గోల్స్ కాస్త పోయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs వచ్చినాయి. అందరు ప్రపంచం అంతా కోరుకునేంత ప్రపంచ శాంతి కోరుకుంటారు, పర్యావరణం కోరుకుంటారు, ఆర్థిక సుస్థిరత కోరుకుంటారు, దేశాల మధ్య విభేదాలు లేకుండా యుద్ధాలు లేకుండా కోరుకుంటారు. ఇవి సార్వజనీన విలువలు. వీటికి కట్టుబడి ఏ కూటమైన G7 కావచ్చు, G20 కావచ్చు, సార్క్ దేశాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అంతేందుకు మనం G20 దేశాల కన్నా ముందుగానే మన సార్క్ దేశాల ఏర్పాటు కూడా చేసుకున్నాం. ఉదాహరణకు మనకు మన దేశం చుట్టూ ఉన్న దేశాలను కలుపుకొని సార్క్ దేశాలు గతంలో 7 ఉండేవి. 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ తెలుసుకున్నాం. మన పక్కనే ఉన్న చూడండి పాకిస్తాన్, అటువంటి నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, అట్లాగే శ్రీలంక, మయన్మార్, మన మాల్దీవ్స్, మనం 7 దేశాలు ఉండేవి గతంలో. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత 8వ సభ్య దేశాలుగా చేసుకున్నాం. మన చుట్టుపక్కల దేశాలతో మనం ఎట్లాగో సంబంధాలు కుదుర్చుకుంటున్నాము సార్క్ దేశాల ద్వారా. అట్లాగే కొంచెం విస్తృత పరిస్థితి G20 దేశాల సమావేశం జరుగుతుంది. ఇవాళ 2 రోజుల సదస్సు. నిన్ననే మన భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు. ఇంతకుముందు చెప్పారు కదా మీరు. అమెరికా అధ్యక్షుడేమో ఒక చిన్న సాకు చూపెట్టుకున్నాయి. యాక్చువల్ గా మనకు ముఖం చాటేస్తున్నాం అనుకుంటున్నాం. మన మోడీని చూడడం ఆయనకి ఇష్టం లేదు, మనకు కూడా ఆయనకి ట్రంప్ చూడడం ఇష్టం లేదు అంటున్నాను. అంటే తాను దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారి పెత్తనం పెరుగుతుంది, శ్వేత జాతీయులను అవమానపరుస్తున్నారని ఏదో ఒక విషయతోని ఆయన రావడం లేదు. సరే, చైనా అధ్యక్షుడేమో ఆయన కారణాలను భద్రతా ఆయన రావడం లేదు. ఇట్లా చూసుకుంటే ఈ G20 సదస్సులో మనం ముఖ్య పాత్ర వహించే అవకాశం ఉన్నది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా 3 అంశాల మీద, ఒకటి పర్యావరణము, 2 ఆర్థికము, 2 టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగినాక మనం నిజంగా చెప్పాలంటే టెక్నాలజీని మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లలో ఫస్ట్ ఉన్నాం. జనాభా పరంగా ఫస్టే ఉన్నాం, డిజిటల్ పేమెంట్ పరంగా
గత 10 ఏళ్లుగా చెందిన అభివృద్ధి తక్కువది కాదు. అంతకుముందు శిష్ట వర్గాలకు చదువుకున్న వాళ్ళకే పరిమితమైన డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఇవాళ రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా యూపీఐ సిస్టమ్ లో మనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. చూస్తున్నాం కదా, చిల్లర్లు ఏమంటే బిచ్చగాడు కూడా ఏమంటున్నారు, బిచ్చగతి కూడా ఏమంటున్నది, దీనికి పంపండి 10 రూపాయలు అని చెప్పి స్కానర్ చూపెడుతున్నారు. అంటే ఇట్లా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచంలో ఎట్లా మనం దాన్ని వాడుకోవచ్చు, ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, దాని లాభ నష్టాలు, వీటి మీద కూడా ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడతారు మోడీ ఒక సమావేశంలో మన డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇండియా గురించి మాట్లాడతారు, సహకారం గురించి మాట్లాడతారు. ఉద్దేశం ఏంటంటే మనము ఈ G20 సమావేశాల్లో కీలకమైన పాత్ర, మిగతా అగ్రరాజ్య దేశాధినేతలు పాల్గొనడం లేదు కనుక మనము పాల్గొని ఒక రకంగా దాని పెత్తనం కూడా మనమే వహించే అవకాశం ఉంటుంది. మోడీ గారు మనకు 2023లో మన భారతదేశంకి వచ్చినప్పుడు వాళ్ళే సౌత్ ఆఫ్రికాను మనం చేర్చుకున్నాం కనుక సభ్య దేశంగా అది కూడా వాళ్ళకు ఒక రకంగా గౌరవ సూచిక ఉన్నది. ప్రతి సంవత్సరం మారుతున్న క్రమంలో మరి దక్షిణాఫ్రికాలో జోహెన్బర్గ్ లో ఫస్ట్ టైం ఈ సదస్సు జరుగుతుంది. ఇది నా ఉద్దేశం ఏంటంటే శ్వేత జాతి అహంకారానికి నిదర్శనంగా నడిచిన గతంలో మనకు దక్షిణాఫ్రికాలో ఇవాళ నల్లజాతి వీరులు కథం తొక్కుతూ మరి అక్కడ మన G20 సమావేశాలు ఏర్పాటు చేశారు. మంచి ఆతిథ్య దేశంగా ఉన్నది. నిన్న పోయారు, ఇవాళ రేపటికల్ ముగుస్తుంది. మన మోడీ గారి సందేశం కూడా ఇవాళ మొదలైంది. అయితే సార్, ఈ సదస్సు